రఘు కెమెరాలో దొరకకపోతే చంపేస్తుండ్రా. రాజ్యం చాలా దుర్మార్గమైంది. ఏ రాజ్యమైనా కావచ్చు. మాట్లాడే వాళ్ళను, ప్రశ్నించే గొంతుకుల్ని, అనేక గొంతుకల్ని నిలిపేసినటువంటి చరిత్ర ఉన్నది షోయబుల్లా ఖాన్ దగ్గర నుంచి. మాట్లాడే వాళ్ళను మిగల్చరు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అంటున్నారు, పిల్లగాడు మామూలు కష్టాలు పడలేదని. ఇన్ని కష్టాలు పడి ప్రశ్నించడం మానని రఘును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే సోషల్ మీడియా మీద, యూట్యూబ్ ఛానళ్ళ మీద అసెంబ్లీలో చర్చ జరగడం, ఇంత పెద్ద సమావేశంలో ఒక డిస్కషన్ జరగడం అన్నది ఖచ్చితంగా ఇది సరే నెగిటివిటీ ఒకవైపు ఉన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నదన్నది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఇది పాజిటివ్ పాయింట్ కూడా. నెగిటివ్ పాయింట్స్ మనం పక్కకు నెడుతూ ఒక పాజిటివ్గా అడుగులు వేయడానికి ఖచ్చితంగా ఈ సమావేశాలు, రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఉపయోగపడతాయని నాకు అనిపిస్తున్నది. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో అయినా, జరిగిన ఘటనలో అయినా 2-3 అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రతి రంగంలో, ప్రతి వ్యవస్థలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. యూట్యూబ్లో కూడా, ఈ సోషల్ మీడియాలో కూడా చెడు ఉన్నది. అలా అని చెప్పి శాటిలైట్ ఛానల్లో, పేపర్స్లో లేదా? టోటల్గా యాజమాన్యాలం అన్ని పేపర్లు కానీ, శాటిలైట్ ఛానళ్ళు కానీ మొత్తం గవర్నమెంట్స్కి అమ్ముడు పోతూనే ఉన్నాయి కదా. వర్గాలకి, వ్యవస్థలకి అండ్ ప్రభుత్వాలకి ఏం చెప్తే వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. సో చివరికి ఎట్లా తయారైంది వాళ్ళు? పేపర్లో వచ్చే బ్యానర్ ఐటమ్ కూడా కమర్షియల్ యాడ్ కింద మనం చూడొచ్చు. ఎందుకంటే బిఫోర్ డే గవర్నమెంట్ చెప్తుంది ఇది రాయండి అని, వాళ్ళు వార్త రూపంలో దాన్ని రాసి కమర్షియల్గా సొమ్ము చేసుకుంటున్నారు. ఇది వాస్తవం జరుగుతున్నది. సో ఈ బూతుల మీద మనం మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా ఎవరు బూత్ కంటెంట్ని ప్రోత్సహించినా ఖండించాల్సిందే. ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితిలో రాబోయే రోజుల్లో దీనికి అడ్డుకట్ట వేయకపోతే మరింతగా ఈ జర్నలిస్టులే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పూర్తిగా సమాజంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థ, ఇది యూట్యూబ్ అన్నది, సోషల్ మీడియా అన్నది. ఇంకొకటి చెప్తా, అంటే చాలా ఈజీ అయిపోయింది అందరికీ కూడా. అంటే అందరినీ ఒకే ఘాటిన కట్టడానికి అవకాశం లేదు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో కూడా మాకు అనిపించింది, అనుండాల్సి ఉండే ఒక పార్టీ ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియానో యూట్యూబ్ అని అనుండాల్సి ఉండే అని నాకు అనిపించింది. జర్నలిస్టులు అన్న వాళ్ళని డిఫైన్ చేసి జర్నలిస్టులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు ప్రకటిస్తే ఆ కాని వాళ్ళని మేము క్రిమినల్స్ కింద చూస్తామని చెప్తున్నారు. ఎవరు క్రిమినల్స్ కింద చూస్తారు? ఎవరిని ఎట్లా జర్నలిస్టులను డిఫైన్ చేస్తారు? సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో డిజిటల్ మీడియా మీద కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగి జడ్జిమెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ డేస్లో కూడా కంటెంట్ని డిలీట్ చేస్తున్న క్రమంలో, వాళ్ళ మీద కేసులు పెడుతున్న క్రమంలో ఎట్టి పరిస్థితిలో ఈ సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్తా ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే, గవర్నమెంట్ ఏదైనా ఒక ఇష్యూని ముందు పెట్టి మొత్తం వ్యవస్థని తమ గుప్పిట్లోకి తీసుకొని వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేయొద్దు. రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియానే, ఈ యూట్యూబే ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా, దించాలన్నా పనిచేసేవి ఈ ఛానల్సే. ఖచ్చితంగా నెగిటివ్ ఉన్నది, చెడు ఉన్నది. ఈ బూత్ ద్వారా సమాజానికి చెడు ప్రభావంని కలిగిస్తున్నాయి. మంచిగా పనిచేసే వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందుకే నేనేమంటున్నా, పార్టీలు ఇప్పుడు మొన్న గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత యూట్యూబ్ల వల్లనే మేము ఓడిపోయినామని చెప్పి ఒక 30-40 ఛానళ్ళు తయారు చేసి వదిలేసారు. ఆ కారణం ఇదే. ఇప్పుడు ఈ వ్యవస్థ నాశనం అవుతుండడానికి కారణమే ఇది. మరి దాన్ని ఎవరు చేయాలా? ప్రభుత్వాలకు ఆ బాధ్యత ఉన్నది. ప్రభుత్వాలు దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఇంకోటి, మాలాంటి వాళ్ళ జర్నలిస్టుల పెయిన్ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. నడుపుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అన్నది. మీకు యూట్యూబ్ ద్వారా రెవెన్యూ రాదండి పెద్దగా. ఒక యూట్యూబ్ అల్గారిథము ఒక వీడియో ఎంత మంచి వీడియో పెట్టినా వ్యూస్ రావు. అసలు ఏమి సంబంధం లేని వీడియో పెడితే వ్యూస్ వస్తాయి. ఆ టాపిక్ ట్రెండింగ్లో ఉంటే పొద్దున నుంచి రాత్రి దాకా కష్టపడితే ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అయితే ఒక 10-15 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటే ఆ వ్యవస్థ రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నా కదా,
మాకు ఇంత పిఆర్ ఉండి లీడర్లంతా మాలాంటి ఛానల్స్లో వీడియో వస్తే వ్యూస్ వస్తాయి, మనం కొంత ప్రమోట్ అవుతామని అనుకుని మా దాంట్లోనే ఎండ్ ఆఫ్ ద మంత్ ఆలోచించాలా, ఈ మంత్ అవుతుందా కాదా ఏంటి అని. ఇంత పెయిన్ ఉంటుంది ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించాలి అని అంటే. చాలా ఓపెన్గానే చెప్పొచ్చు, కొన్ని ఛానల్స్ అయితే చాలా దారుణంగా ఉంటుంది, వాళ్ళు కనీసం శాలరీస్ కూడా సరైన సమయానికి ఇవ్వలేరు. ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ఫుల్. శాటిలైట్ అట్లా కాదు కదా, ఇప్పుడు మాలాంటి ఛానల్స్ ఉన్నాయి, మేము ప్రైవేట్ హాస్పిటల్లో యాడ్స్ తీసుకోలేం, ఒకవేళ వాడు ఇస్తా అన్నా రియల్ ఎస్టేట్ సంస్థల జోలికి వెళ్ళలేం, ఎందుకంటే అదే మాట్లాడి పొద్దున్న లేస్తే మళ్ళీ వాళ్ళ సంబంధించిన యాడ్స్ ఎట్లా తీసుకుంటాం. కానీ శాటిలైట్ అట్లా కాదు కదా, వాళ్ళు ఏది యాడే, వాళ్ళకి ప్రతిదీ యాడే. సో దీన్ని రక్షించాల్సిన, కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉన్నది. దానికి ప్రభుత్వాలు మీకు నెగిటివ్ వచ్చిందని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, పాజిటివ్ వేలో మీరు ఈ సోషల్ మీడియాని, యూట్యూబ్ని కాపాడుకునే ప్రయత్నం ఏం చేశారు అని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. గవర్నమెంట్స్ మీద స్ట్రేట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇవాళ ఈ మాట్లాడుతున్న గవర్నమెంట్ కూడా మీరు వెచ్చిస్తున్న ఐఎన్పిఆర్తో వెచ్చిస్తున్న డబ్బులు ఎవరికి ఇస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పండి. ఏ టీంను పెట్టుకొని, ఏ వ్యక్తులను పెట్టుకొని మీరు సోషల్ మీడియాని రన్ చేస్తున్నారో, మీ పార్టీ సోషల్ మీడియాని ఒకసారి సమాధానం చెప్పండి. నేను పేర్లు చెప్పాను, ఇప్పుడు ఉదయం నా మార్నింగ్ షోలో చెప్పిన ఒకటి రెండు పేర్లు ఒకసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. నెగిటివ్ వచ్చినప్పుడే మనకు తగులుతున్నది. ఈ వ్యవస్థని పాజిటివ్ వేలో తీసుకెళ్లే ప్రయత్నం మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా. అంటే మా బాధ, పెయిన్ ఏంటన్నది. మేము మధ్యకాలంలో హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు, ప్రభుత్వ భూములు, ఈ అసైన్ భూములు, ఈ కబ్జాల మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసినాం. ఆధారాలతో గ్రౌండ్కి వెళ్ళి వీడియోలు చేసినాం. ఎంత ఘోరం అంటే, జస్టిస్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు, అంటే ఎంత భయంకరంగా కుట్ర జరుగుతుందని చెప్పడానికి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు చెప్తున్నా, ఫస్ట్ మారాల్సింది రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ మారాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. మీ భాష మార్చుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. గ్రౌండ్ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసే ఉన్నారు, బయటకు అన్ని కథలు పడుతున్నారు. వాళ్ళ వరకు వచ్చేసరికే వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక పార్టీ గురించి చెప్పట్లే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఈ హైడ్రా మీద వీడియోలు చేస్తున్న క్రమంలో దాదాపు 7 కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి నాకు రీసెంట్ డేస్ లో. మేము గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ కబ్జా ఉన్నది, ఇది చాలా దారుణం, అంటే ఏమవుతుంది, వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు. కొన్ని కంపెనీలు అయితే అసలు అక్కడ కొనుగోలు ఆగిపోయినాయి. అట్లాంటి టైంలో ఏం చేస్తారు, ఆ వీడియోలు డిలీట్ కావాలా. ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ ఆర్ ప్లాట్ కొనాలనుకోగానే యూట్యూబ్లోనే ఎక్కడో సెర్చ్ చేస్తే మన వీడియోలు వచ్చేస్తున్నాయి వరుసగా. వాసవి అని కొడితే మొత్తం వాసవి వీడియోలు వచ్చేస్తాయి. ఇక కస్టమర్కి అక్కడ వెళ్ళి కొనుక్కోడు కదా. ఏం చేస్తున్నారు తెలివిగా, కోర్టు వెళ్తున్నారు, ఫలానా రఘు మనతోలి వెలుగు ఒక రాంగ్ అడ్రస్ పెడుతున్నారు, కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టుకి వెళ్ళి ఎక్స్పార్టీ ఆర్డర్ తెస్తున్నారు. ఫస్ట్ టైం హియరింగ్, నోటీస్ వెళ్ళింది, రిప్లై వచ్చిందా, రాలే, ఎక్స్పార్టీ ఆర్డర్, వీడియోలు రిమూవ్ చేయాలి. 30 వీడియోలు డిలీట్ అయినాయి. దీని మీద ఎవరన్నా మాట్లాడుతున్నారా? 35 వీడియోస్ డిలీట్ అయినాయి. 7 కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. హైదరాబాద్ సివిల్ కోర్ట్, కూకట్ అయితే ఒక 6 ఆర్డర్స్ వచ్చినాయి. ఒకటే జడ్జి, మళ్ళీ అది కూడా సింగిల్ జడ్జి. సింపుల్గా వెళ్తున్నారు, ఆర్డర్ తెస్తున్నారు, పంపిస్తున్నారు. అది నాకు నోటీస్ కూడా రావట్లేదు. యూట్యూబ్ వాడి దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ వాడు నాకు పంపిస్తున్నాడు, ఇగో పలానా వీడియోస్ మీద నీకు కోర్టు ఆర్డర్ వచ్చింది, ఈ వీడియోలు మేము డిలీట్ చేస్తున్నామని వాడు పంపిస్తున్నాడు అమెరికా నుంచి. దీని గురించి ఎవరు మాట్లాడాలా? మరి ఈ వ్యవస్థల్ని కాపాడుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ చేస్తుందా? మీరు అదే సోషల్ మీడియాతో అధికారంలోకి వచ్చారు కదా. మరి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీలో చట్ట వ్యతిరేక పని చేస్తున్న ఎవరైనా కావచ్చు, మరి ఆ పని చేస్తున్నారు వీళ్ళని మీ ముందుకు తెచ్చినప్పుడు మీరు వాటిని ఏమైనా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే ఇందులో అందరి భాగస్వామ్యం ఉన్నది. ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో, వ్యవస్థని ఆగం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కమిషన్ రావాల్సిందే, చట్టాలు రావాల్సిందే, అందరికీ పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితికి లోబడి పని చేయాల్సిందే. సో బాధ్యతగా పనిచేస్తే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. నేను చెప్పాల్సింది అది. థ్యాంక్ యూ వెరీ మచ్.